కోరుకుంటూ మెంటల్ మాస్ మిథిల్ నా పేరు. ప్లీజ్ డూ ఫాలో. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ చెప్తూ, ఎస్ఎస్ఎస్ అని మంచి టైటిల్, వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నారు. దీనికి టైటిల్ అనౌన్స్మెంట్ చెయ్యాలి అంటే నేనే ఉన్నాను. సో మొదలు పెడదామా? చేసేస్తున్నా. కానీ నాకు జన్మనిచ్చిన తల్లి తండ్రులకి చాలా కృతజ్ఞతలు. వీళ్ళు లేకపోతే నేను ఏది చెయ్యలేను. కాబట్టి వీళ్ళు పిలిచే మనం కార్యక్రమం మొదలు పెడదాం. అమ్మా నాన్న ప్లీజ్ కమ్ ఆన్ ది డయాస్. నువ్వు చెప్పు నాన్న. ప్లీజ్ నాన్న రండి నాన్న. నువ్వు అనౌన్స్ చేయమ్మా నాన్న. ప్లీజ్ నాన్న రండి అమ్మా. నాన్న బంగారం, నువ్వు దొంగ నా కొడుకు నాకు తెలుసు నాన్న. నిజాలు చెప్పేకన్నా. అందరికీ నమస్కారం. మన ఈ #ట్రిపుల్ఎస్ ఫంక్షన్ కి పిలవగానే ఊపుకుంటూ వచ్చాం. కుమారుడు ఈ టైటిల్ అనౌన్స్ చేస్తాడని ఒక తండ్రిగా నేను చాలా ఆశపడ్డాను. కానీ వాడు తల్లిదండ్రుల మీద పెట్టినటువంటి గౌరవానికి నాన్న మీరే వచ్చి చెయ్యాలని చెప్పడం అనేది ఓ రకంగా ఆనందంగానే ఉన్నా కూడా మరి ఈ టైటిల్ అనౌన్స్ చేయడానికి తప్పట్లేదు. అన్న అప్పటి నుంచి చెప్తా అంటున్నా కానీ ఇప్పటిదాకా చెప్పలేదన్న. ప్లీజ్ అన్న చెప్పన్నా. చెప్పేస్తున్నా. చెప్పరా బాబు, నీకు దండం పెడతా. నా శ్రీమతి తోటి ఈ టైటిల్ అనౌన్స్ చేయాలనేది సినిమాలో మా యొక్క ఆలోచన. అందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టండి. అది కొట్టు. ఎస్ఎస్ఎస్ టైటిల్ లాంచ్ ఈవెంట్ కి విచ్చేసిన అందరికీ నమస్కారం. అమ్మా. ఇప్పుడే మా పుత్రరత్నంని చూశారు. అవును. ఎంత వినయం, విధేయత, అవంతా క్రెడిట్ అండి. పాయింట్కి వస్తే బెటర్ అమ్మా. ముందు నాకు అనిపిస్తుంది, ఓ పని చేయండి మరి అమ్మా, మేము వెళ్తాం. ఆలి అన్నతో చెప్పిద్దామా? ఆలి అన్న ప్లీజ్ అన్న, నేను రావాలా? మీరు రండి. ఆర్టిస్ట్ గా ఎదిగి హీరో అయ్యి నిర్మాత అయ్యి ఒక సినిమా తీశాడు. అద్భుతం. అది నిజంగా చాలా పెద్ద అచీవ్ అది. అండ్ వీళ్ళ కాంబినేషన్ టాటా బిర్లా మధ్యలో లేలే. అన్నా అవి అందరికి టైటిల్ చెప్పన్నా ప్లీజ్ అన్న. నువ్వు కూడా వెళ్ళింది అన్న. బోర్డు డబ్బులు పెట్టి సినిమా తీశాడు. సరే చెప్పండి అన్న. అంటే ఇస్తా అన్నాడు. ఇచ్చాడు. ఒకప్పుడు వీటి చూస్తుంటే నాకు సీతాకోచిలుకలో ఆలీ గుర్తుకు వస్తుంటాడు. అంత మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు. ఏంటి సీన్ వెళ్ళిపోతావా అన్నా? అనంటే వెళ్ళు. సో #, పెట్టి ఎస్ అని పెట్టాడు. అద్భుతం. అది నాకు అర్థమైంది. వీళ్ళందరికి కూడా కొంచెం జలసే ఉంది. మీరు వచ్చారు, ట్రిపుల్ఎస్ ని మాట్లాడారు, అంతవరకు చాలన్నా. వేరే వాళ్ళని పిలుస్తాం, మీరు కూర్చోండి. చాలన్నా. మొదటి సినిమా నుంచి నాతో పాటు నడుస్తున్న నా తమ్ముడు చిత్రం సీను తో నా జర్నీ 96, 97 నేను 2025 పని ఏమనంటే వెళ్ళిపో. పార్టీ పబ్బులో ఆడు ఎందుకు వెళ్తాడు? ఇంకా టైటిల్ అన్న. టైటిల్ ఏంటి? ఎవరన్నా వచ్చా ఉందా? ఎవరన్నా ఇంకెవరన్నా రావాలా? సరే ఆగండి, టైటిల్ చెప్పారు అంతే కదా. ఓకే టైటిల్ చెప్పేస్తా, ఆగండి. నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే శివాజీ అన్న బిజీగా ఉంటే బిజీగానే ఉన్నారు. టైటిల్ ఒకసారి చెప్తారా? అందరికీ హాయ్ అండి. నిజంగా శివాజీ అన్నతో నాకు పరిచయం మా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుండి నాకు పరిచయం. ఆయన సినిమాలు చిన్నప్పటి నుండి చూసుకుంటూ పెరిగాను. ఎవరిని చూసుకుంటూ పెరిగావురా నువ్వు? శివాజీ అన్నని చిన్నప్పటి నుంచి. ఆయన చిన్నప్పటి నుంచి చూసినట్టున్నావు నువ్వు. నేనే పిల్లోని అనుకుంటే నాకంటే పిల్లు నాకు. నిజంగా ఈ టైటిల్ వింటే గనక చెప్పినప్పుడు నేను నిజంగా చాలా షాక్ అయ్యాను. అంత బాగుంది టైటిల్. అలాంటి గొప్ప టైటిల్ నా నోటి నుండి చెప్పకుండా ఇంకా వేరే వాళ్ళ నోటి నుండి చెప్పిస్తే బెటర్ ఏమో అని నాకు ఒక చిన్న ఆశ. ప్రొడక్షన్ నెంబర్ 2 టైటిల్ చాలా బాగుంది అనుకున్నాను, కానీ ఇది కాదు టైటిల్. నవ్వే పర్వాలేదు, జోక్ అనుకుని చెప్పాను. సినిమాకి నాకు మొదటి రోజు కాల్ చేసి చెప్పినప్పుడు బాలాశ్రీని గారు, అదే నీకు దండం పెడతాను రా రాఘవ. కాదని గారు, పూజ చేసి ఉన్నాను, నేను ఆ ఉపవాసంలో ఉన్నాను, ఇమ్మీడియట్ టైటిల్ అనౌన్స్ చేయరా. బోర్ కొడుతుందబ్బా, వెళ్ళిపోదాం పద. ఎక్కడికండి? బయటికి పోతాను. లాగైంది, లాగిస్తాను. కుదరదండి. ఎందుకంటే ఏం చెప్తామండి, ఆ ఫ్యామిలీ అలాంటిది. ఇంతకి నువ్వెవరు అయ్యా? ఆ ఫ్యామిలీని క్రియేట్ చేసింది నేనే సార్. ఓ డైరెక్టరా? అరే మరి డైరెక్టర్ అయితే అక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఏం చేస్తున్నావు? రానివ్వలేదు సార్. ఏ సుధీరు, ఏంటి అక్కడ గొడవ? వెళ్ళిపోమను. లేదు కాక్టైల్ ఉంది, నెక్స్ట్ వాళ్ళ ఇష్టం. వెళ్ళిపోమను, పర్వాలేదు, నో ప్రాబ్లం. లేదు అసలు ఏం పని లేదు.
వస్తున్నామన్నా. ఆ, టైటిల్ ఎవరు అనౌన్స్ చేస్తారు? వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు ఉంటారు. మీరు రారా? రానివ్వరుగా. ఇక్కడే ఉండండి. థ్యాంక్ యూ సార్. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఒక మంచి ఆర్టిస్ట్ని నేను రాఘవ్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. అటువంటి ఆర్టిస్ట్ని నేను ఎప్పుడు చూడలేదు. నాగి వచ్చి ఇప్పుడు ఈ టైటిల్ రివీల్ చేసేస్తాడు కన్ఫర్మ్. అన్న నేను అంత 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 సోదు పెట్టినా సీరియస్ చెప్తున్నా, మామూలుగా ఉండదు. అమ్మా బెదిరిస్తున్నావేంటి? పని ఉంటే వెళ్ళిపో. లేదు ఏం పని. థ్యాంక్ యూ సో మచ్ అన్న సినిమాలో క్యారెక్టర్ ఇచ్చినందుకు. అప్పుడు ధనరాజన్ వచ్చాడు కదా, నేను చెప్తే మళ్ళీ ఫీల్ అవుతాడు. నాకన్నా సీనియర్ కొద్దిగా ధనరాజన్కి ఇచ్చేస్తాను. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నాకు చెప్పంగానే ఇది సీరియస్, మీరు జోక్గా వినండి. ఏది నోటుకొస్తే నువ్వు చేస్తావా? ఒక క్యారెక్టర్ డైరెక్టర్ సుధీర్ అనుకుంటున్నాడు అంటే అన్న ఫోన్ చేయగానే అన్న మీరు నాకు ఫోన్ చేయాలా, డెఫినెట్గా చేస్తాను కానీ పిలిచి నాకు క్యారెక్టర్ చెప్పాడు. నేను ముందు టైటిల్ చెప్పండి, ఆ తర్వాత యాక్ట్ చేస్తున్నాను ఈ మధ్య అన్న. ఎందుకంటే నాకు మహేంద్ర అన్న మహేంద్ర అన్న నేర్పించింది అదే. ముందు పేమెంట్ అడగాలి తమ్ముడు, ఆ తర్వాత క్యారెక్టర్ అడగాలన్నారు. అలాగే ముందు నేను పేమెంట్ అడిగితే పేమెంట్ ఎంత కావాలంటే అంత ఇస్తాను తమ్ముడు, ఇందులో నువ్వు కూడా భాగస్వామి అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది అనమాట, మనకు మనకు పేమెంట్ ఇవ్వరు. భాగస్వామి అంటే అంతే కదా అనగానే లేదని నేను ఇప్పుడు వరకు తీసుకుంటున్న దానికన్నా ₹1 నిజంగానే ఎక్కువ ఇచ్చారు. క్లాప్స్ కొట్టాలి మీరు అందరూ. సినిమా అడ్వాన్స్ 50,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. నిజమే కదన్నా, 50,000. నెక్స్ట్ సినిమా తమ్ముడు ఇది ఉంచు నువ్వు, ఇది అదే ఎందుకు వచ్చిందంటే అడ్వాన్స్ కూడా నువ్వు ఎముడు క్యారెక్టర్ వేసావు, భయపడిపోతున్నారు ప్రతి ఒక్కడు. అవునండి కదా అదొకటి. ఎముడంటే లేక ఉండదు, టప్పని లాకెళ్ళిపోతాడు, ఇమ్మీడియట్ గా అనౌన్స్ చేయండి. అంటే ఈ టైటిల్ అనౌన్స్ చేయాలంటే కరెక్ట్ గా మా చమ్మక్ చంద్రానే కరెక్ట్ అన్న. అవుద్దని అన్నిసార్లు అడిగారు. టైటిల్ అనగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే రెగ్యులర్ టైటిల్ కాకుండా ఒక డిఫరెంట్ టైటిల్. ఏంటో డిఫరెంట్ అది. చంద్రకు కూడా ఇష్టం లేదని నాకు అర్థమైంది. అనే ఆ టైటిల్ అది చెప్పరు, అది మామూలు ఫ్యామిలీ కాదురా. ఎందుకన్నా అందరికి చెప్తావు మా గురించి? చూసా సాంప్రదాయమైన పార్టీ పబ్లో అంట. అసలు ఎక్కడైనా సాంప్రదాయం కనిపెడుతున్నారు అక్కడ. కూడా ఏ వ్యక్తి మీద అయితే గౌరవం ఉంచి ఈ టైటిల్ అనౌన్స్ చేయాలని మీరు అందరూ అనుకున్నారో ఇప్పుడు ఆ వ్యక్తిని పిలుస్తున్నాను. వావ్, ఆయనే మా పృథ్వీ గారు. టైటిల్ అంటే మన బ్రహ్మానందం గారు దాసనారాయణ గారు బర్త్డే అప్పుడు ఏం చెప్పారు? టైం 10 అయింది, శివాజీ సూపర్ సక్సెస్. ఓకే, ఇదే నా టైటిల్ అంటే. పృథ్వీ గారు ఇది అనుకున్నది అయితే వర్కింగ్ టైటిల్ అయితే ఈయనకి తెలియదు. అయితే సార్ ప్లీజ్ సార్ కూర్చోండి సార్, కూర్చోండి సార్. మా బోలేకి చెప్పాను, అతనికి గుర్తుందో లేదో నాకు తెలీదు. థ్యాంక్ యూ అన్న, నా చేత మీరు టైటిల్ చెప్పించాలని అనుకున్నారు కాబట్టి ఈ సందర్భం మీకు తెలియజేస్తూ గట్టిగా కొట్టండి. థ్యాంక్స్ అండి, మీతో చప్పట్లు కొట్టించుకోవడానికే నేను ఈ పని చేశాను కాబట్టి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ప్రిన్స్ తను రివీల్ చేస్తాడు ఈ టైటిల్. ఈ సినిమా నాకు కథ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. పక్కనే టానిక్ ఉంది, అందులో ఒక బాటిల్ తీసి బాగుంది. ఉందరా ఇది అయిపోగానే కాక్టైల్. 9 అయిపోయి 4 ఇది అవ్వగానే కాక్టైల్ రా బాబు, నువ్వు అనౌన్స్ చేసావు. ఈ టైటిల్ గురించి చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యారు. మొత్తం స్టోరీ చెప్తే మీకు టైటిల్ ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందని. పెళ్ళయింది నీకు? ఇంకా అవ్వలేదు. ఇప్పుడే ఏజ్ నష్టం ఉందంటే ఇక పెళ్ళి అయితే ఎంత నష్టం ఉంటుందో బాబు. అనౌన్స్ చేస్తాడు ఈ టైటిల్. సినిమాకి రావాలనిపిస్తుంది. టైటిల్ చెప్పండి ఏంటది? చెప్తా. సాంప్రదాయమైన పార్టీ పబ్లో. దానికేగా ఇప్పుడు టైటిల్ అది అనుకుంటున్నారా? శ్రీ శివాజీ ప్రొడక్షన్స్, ప్రొడక్షన్ నెంబర్ 2 అంతే. సినిమా ఇచ్చినటువంటి ఈటీవీ విన్ వాళ్ళే ఈ టైటిల్ అనౌన్స్ చేస్తారు. నితిన్ గారు, సాయి గారు ప్లీజ్ అండి. ఒక పని చేద్దాం, చెప్పండి. మన నలుగురికి కామన్ గా ఒక వ్యక్తి ఉన్నాడు, 90s డైరెక్టర్ ఆదిత్య వచ్చి చెప్తా టైటిల్. మా బిగినింగ్, మీ కమ్బ్యాక్, అన్నిటికీ ఓకే ఆదిత్య హాసన్ అయితే ఓకే.